Hello to everyone. Today we discuss about the exercise 3.2 third problem. ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది కాబట్టి దాన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, p of x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x + 9. ఇక్కడ ఒక పాలినామియల్ ఇవ్వటం జరిగింది. ఈ క్వశ్చన్కి వచ్చేసి డ్రా ది గ్రాఫ్ అండ్ ఫైండ్ ది జీరోస్. గ్రాఫ్ గీయాలి, గ్రాఫ్ను బట్టి ఎన్ని జీరోస్ వచ్చాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రైట్. సొల్యూషన్. గివెన్ polynomial p of x equal to x square minus 6x plus 9. Okay, now the condition we taken y equal to p of x, y equal to p of x. Therefore here y equal to p of x ఇచ్చింది ఏమిటి, x square minus 6x plus 9. ఇది given polynomial. Now we taken into the x values కనుక మనం తీసుకున్నట్లయితే x values వచ్చేసి మనం -1 ఒకసారి, 0 ఒకసారి, +1 +2 +3 +4 +5 వాల్యూస్ వరకు తీసుకుందాం. x వాల్యూస్ని పాలినామియల్లో x ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకు y వాల్యూ రావటం జరుగుతుంది. వచ్చినటువంటి xy పాయింట్స్ని గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ టేబుల్స్లో మనం x తీసుకుంటాం, y తీసుకుంటాం. వాటిని x, yగా పాయింట్స్ రూపంలో రాస్తాం. x వచ్చేసి -1 0 1 2 3 4 5 వరకు తీసుకున్నట్లయితే మనకు y వాల్యూస్ వస్తాయి. ఆ y వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకేనా, y ఈక్వల్ టు ఏంటి, y ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. y ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9. హియర్ x ఈక్వల్ టు -1 తీసుకున్నట్లయితే y ఈక్వల్ టు x ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ -1 ప్లస్ 9. దేర్ఫోర్ -1 స్క్వేర్ అంటే +1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 6 1 = 6 ప్లస్ 9. 6 + 1 7, 7 + 9 16. దేర్ఫోర్ y ఈక్వల్ టు +16. పాయింట్స్ వచ్చేసి -1, 16. ఫస్ట్ పాయింట్ వచ్చి -1, 16. నెక్స్ట్ సెకండ్ వన్ x ఈక్వల్ టు 0 తీసుకున్నట్లయితే y ఈక్వల్ టు x స్క్వేర్ అంటే 0 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 0 ప్లస్ 9. దేర్ఫోర్ 0 స్క్వేర్ అంటే 0, 6 ఇంటూ 0 0. దేర్ఫోర్ రిమైనింగ్ 0 మైనస్ 0 ప్లస్ 9. సో ది రిమైనింగ్ ఆన్సర్ ఈస్ 9. y ఈక్వల్ టు 9. x ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు y ఈక్వల్ టు 9. ఈ వాల్యూని మనం టేబుల్లో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 0, 9. మనకి పాయింట్స్ వచ్చేసి 0, 9. x ఈక్వల్ టు +1 తీసుకున్నట్లయితే y ఈక్వల్ టు +1 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 1 ప్లస్ 9. హియర్ 1 స్క్వేర్ అంటే 1, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 6 1 = 6 ప్లస్ 9. హియర్ 9 + 1 10, 10 - 6 4, 10 - 6 4. దేర్ఫోర్ y వాల్యూ 4. y ఈక్వల్ టు x1 తీసుకున్నప్పుడు y ఈక్వల్ టు x1 తీసుకున్నప్పుడు y వాల్యూ 4. దేర్ఫోర్ పాయింట్ ఈస్ 1, 4. పాయింట్ వచ్చేసి 1, 4. x ఈక్వల్ టు +2 తీసుకున్నట్లయితే దేర్ఫోర్ y ఈక్వల్ టు +2 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 2 ప్లస్ 9. హియర్ 2 స్క్వేర్ అంటే 4, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 6 2 = 12 ప్లస్ 9. హియర్ 9 + 4 13, 13 - 12
13 minus 12 equal to 1. 13 minus 12 equal to 1. పాయింట్ వచ్చేసి 2, 1. y వాల్యూ 1. x వాల్యూ 2 తీసుకున్నప్పుడు y వాల్యూ 1. 2, 1. ఓకే. నెక్స్ట్ x వాల్యూ 3 తీసుకున్నప్పుడు y ఈక్వల్ టు 3 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 3 ప్లస్ 9. దేర్ఫోర్ 3 స్క్వేర్ వచ్చేసి 9 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 3 సార్ 18 ప్లస్ 9. దేర్ఫోర్ 9 ప్లస్ 9 18. 18 మైనస్ 18 ఈక్వల్ టు 0. 18 ప్లస్ 18 ఈక్వల్ టు 0. ఇయర్ పాయింట్ వచ్చేసి 3, 0. y వాల్యూ 0. పాయింట్ వచ్చేసి 3, 0. x ఈక్వల్ టు 4 తీసుకున్నప్పుడు y ఈక్వల్ టు 4 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 4 ప్లస్ 9. ఇయర్ 4 స్క్వేర్ అంటే 16 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 25 మైనస్ 24 ఈక్వల్ టు ప్లస్ 1 ఈక్వల్ టు ప్లస్ 1. దేర్ఫోర్ పాయింట్ వచ్చేసి x ఈక్వల్ టు 4 తీసుకున్నట్లయితే y వాల్యూ ప్లస్ 1. x ఈక్వల్ టు 4 తీసుకున్నప్పుడు y వాల్యూ ప్లస్ 1. దేర్ఫోర్ పాయింట్స్ ఆర్ 4, 1. x వాల్యూ 5 తీసుకున్నట్లయితే దేర్ఫోర్ y ఈక్వల్ టు 5 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 5 ప్లస్ 9. ఇయర్ 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 6 5 ఆర్ 30 ప్లస్ 9. హియర్ ప్లస్ 25 ప్లస్ 9 ప్లస్ 34 మైనస్ 30 ఈక్వల్ టు ప్లస్ 4. దేర్ఫోర్ పాయింట్స్ ఆర్ 5, 4. పాయింట్స్ వచ్చేసి 5, 4. x వాల్యూ 5 తీసుకుంటే x వాల్యూ 5 తీసుకున్నట్లయితే y వాల్యూ ప్లస్ 4. దేర్ఫోర్ పాయింట్స్ ఆర్ 5, 4. నెక్స్ట్ వచ్చేసి x వాల్యూ 6 తీసుకున్నట్లయితే x వాల్యూ 6 తీసుకున్నట్లయితే y ఈక్వల్ టు 6 స్క్వేర్ మైనస్ 6 ఇంటూ 6 ప్లస్ 9. దేర్ఫోర్ 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 6 ఆర్ 36 ప్లస్ 9. ఇయర్ ప్లస్ 9 మైనస్ 9 క్యాన్సిల్. ది రిమైనింగ్ ఆన్సర్ ఈస్ 9. దేర్ఫోర్ 6, 9. x వాల్యూ 6 తీసుకున్నట్లయితే y వాల్యూ 9. 6, 9. మనం పాయింట్స్ తీసుకొని ఇచ్చిన పాలినామియల్లో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకు y వాల్యూస్ వస్తాయి. ఆ x వాల్యూస్ని y వాల్యూస్ని పాయింట్స్ లాగా రాసుకొని ఒక టేబుల్లో రిప్రజెంట్ చేసినట్లయితే మనం గ్రాఫ్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పాయింట్స్ని మనం గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ -1, 16. x యాక్సిస్ మీద -1 వచ్చేసి ఇది, 16 వచ్చేసి ఇది. ఈ రెండు మీట్ అయ్యే పాయింట్ ఇది. సో దేర్ఫోర్ x, -16 పాయింట్ వచ్చేసి ఇయర్ ఏం పాయింట్ ఇది -1, 16. ఓకే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 0, 9. 0, 9 అంటే x యాక్సిస్ మీద ఇది 0, y యాక్సిస్ మీద ఇది 9 పాయింట్. సో ఈ రెండు మీట్ అయ్యేది ఇది x యాక్సిస్ మీద 0, y యాక్సిస్ మీద 9 పాయింట్ మీట్ అయ్యేది ఇది. కాబట్టి ఈ పాయింట్ వచ్చేసి ఏం రాస్తాం 0, 9. రైట్. నెక్స్ట్ 1, 4. x యాక్సిస్ మీద +1, y యాక్సిస్ మీద 4. సో 1, 4 పాయింట్ వచ్చేసి ఇది అవుతుంది కాబట్టి 1, 4. నెక్స్ట్ 2, 1. ఇయర్ 2, 1 వచ్చేసి x యాక్సిస్ మీద 2 కాబట్టి y యాక్సిస్ మీద 1. దేర్ఫోర్ 2, 1 పాయింట్ వచ్చేసి ఈ విధంగా రాస్తాం 2, 1. నెక్స్ట్ 3, 0. 3, 0 వచ్చేసి ఈ పాయింట్ అనమాట. హియర్ ఇది 3, 0. నెక్స్ట్ వచ్చేసి 4, 1. 4, 1. ఇది 4, 1. నెక్స్ట్ వచ్చేసి 5, 4. 5, 4. 5, 4. నెక్స్ట్ వచ్చేసి 6, 9. 6, 9.
ఈ విధంగా మనం పాయింట్స్ రాయాలి. ఈ ప్రతి పాయింట్ని కూడా జాగ్రత్తగా జాయిన్ చేసుకుంటూ వచ్చినట్లయితే మనకు ఒక పెరాబోలా అనేది రావటం జరుగుతుంది. ఓకేనా? ఇది y = x² - 6x + 9 అనే ఒక p ఆఫ్ x. దేర్ఫోర్ ముఖ్యంగా మనం గ్రాఫ్లో ముఖ్యంగా పెన్సిల్ వాడాలి. అదేవిధంగా గ్రాఫ్లో వచ్చేసి స్కేల్ కూడా రాయాలి. స్కేల్ ఎంత తీసుకున్నాం అనేది కూడా రాయాలి. స్కేల్ వచ్చేసి x యాక్సిస్ మీద ఎంత తీసుకున్నామో y యాక్సిస్ మీద ఎంత తీసుకున్నామో కూడా రాయాలి. x యాక్సిస్ మీద వచ్చేసి x యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఇక్కడ x యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఎంత తీసుకున్నాము? x యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ 1 యూనిట్ తీసుకున్నాం. 1 యూనిట్. అండ్ y యాక్సిస్ వచ్చేసి y యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ 2, 4, 6 అట్లా అంటే 2 యూనిట్స్ తీసుకున్నాం. ఓకేనా? ఇది ఎక్సర్సైజ్ 3.2లో థర్డ్ క్వశ్చన్లో ఈ విధంగా గ్రాఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. చాలా జాగ్రత్తగా రిప్రజెంట్ చేయాలి. అదేవిధంగా ఇంకో విషయం ఇవ్వడం జరిగింది. డ్రా ది గ్రాఫ్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. అంటే ఇది ఎన్ని పాయింట్స్ వద్ద మీట్ అవుతుంది? ఇక్కడ x యాక్సిస్ మీద ఎన్ని పాయింట్స్ వద్ద మీట్ అవుతుంది? 1 పాయింట్ వద్ద మీట్ అవుతుంది. అది కూడా వచ్చేసి x యాక్సిస్ మీద 3 పాయింట్ వద్ద మీట్ అవుతుంది. ఇది పాలినామియల్ touches the point 3, 0. Therefore the zeros of the polynomial is 3, yes 2 పాయింట్స్ కూడా ఏమొస్తాయి మనకు? జీరోస్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే x² కాబట్టి x²కి క్వాడ్రాటిక్లో ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 zeros. Therefore 3, 3. The zeros are the 3, 3 are the zeros of the given polynomial. ఓకేనా? ఈ విధంగా మనం లాంగ్ మార్క్స్ క్వశ్చన్ 6 మార్క్స్కి ఇచ్చినట్లయితే 6 మార్క్స్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినట్లయితే మనం మిస్ చేయకుండా x వాల్యూస్ని తీసుకొని y వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని పాయింట్స్ రూపంలో రాసుకొని గ్రాఫ్ని రిప్రజెంట్ చేసిన గ్రాఫ్లో ఎక్కడ x యాక్సిస్ మీద మీట్ అవుతుంది, ఎక్కడ x యాక్సిస్ మీద మీట్ అవుతుందో వాటిని 3 వద్ద మీట్ అయింది కాబట్టి మనకు జీరోస్ వచ్చేసి 3 రెండు జీరోస్ వచ్చి కూడా 3 అవుతుంది. కాబట్టి ఈ పాయింట్స్ని రాయాలి, జీరోస్ని రాయాలి, గ్రాఫింగ్ని గీయాలి. మనకు ఖచ్చితంగా ఇది గ్రాఫ్ అనేది పాలినామియల్స్ నుంచి ఫైనల్లో 6 మార్క్స్ రావడం జరుగుతుంది. చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ని మిస్ చేయకండి. థ్యాంక్ యూ.